ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గారు నిన్న దివ్యాంగులపై మాట్లాడిన వ్యాఖ్యలను తొందరగా ఉపసంహరించుకోవాలి. చట్టాల గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదు. చట్టాలు ఎవరి చుట్టాలు కాదు. మాకు భౌతికంగా మాకు దొరికిన ఈ హక్కులను కాపాడుకునే బాధ్యత అందరికీ ఉంటుంది. ఒక దివ్యాంగులే తప్ప ఆమెకు ఎవరు కనవలేదా? మాకున్న పర్సంటేజ్లో మేము బతకడమే కష్టంగా అవుతుంది. ఏసీలో కూర్చొని మాట్లాడడం కాదు. ఏదైతే ఆమె అంటుందో ఏది ఫీల్డ్కి వస్తే తెలుస్తా అంటున్నావు. ఆమె ఏసీలో ఎన్నడన్నా ఏంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్డ్కి వచ్చి ఏది ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. అదే విధంగా అలాంటి దివ్యాంగులు ఎంతోమంది ఎవరు స్టీఫెన్ హాకింగ్ కావచ్చు, లూయి బ్రెయిలీ కావచ్చు, ద గ్రేట్ లెజెండర్ జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ గొప్ప మా దివ్యాంగుల సోదరులే గొప్ప స్థాయిని చేరుకోవడం జరిగింది. మీరే కాదు, చదువులో మేము అందరికన్నా గొప్పవాళ్ళుగా మీరు శాతనైతే సాయం చేయరు తప్ప ఇలా మాట్లాడడం అనేది సబబు కాదు. మీ యొక్క వ్యాఖ్యలను ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి. దాంతోపాటు మా దివ్యాంగులే కాదు, దివ్యాంగులం పెద్ద ఎత్తున రేపటి నుండి మీరు ఉపసంహరించుకోకుంటే పెద్ద ధర్నాలు చేయడం జరుగుతుంది. దీనికి సీఎం కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలే కావచ్చు, విపక్షాలే కావచ్చు, దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2016 దివ్యాంగుల చట్టం ప్రకారము ఆమెను అందులో ఉన్న 92 సెక్షన్ ప్రకారము ఖచ్చితంగా శిక్షించి అరెస్ట్ చేయాలి. జాబ్ నుండి ఖచ్చితంగా ఆమెను బర్తరాజ్ చేయాలని కోరుకుంటాం. రోజు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గారు వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె తక్షణమే వికలాంగులను అయిన మేము ఆమె పదవి నుంచి తొలగేంత వరకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆమె తక్షణమే సిపిఎస్ గారు స్మితా సబర్వాల్ పట్ల చర్యలు తీసుకొని నువ్వు గిట్లా మాకు క్షమాపణ చెప్పంచు. సిద్దిపేట జిల్లా నుంచి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్ను నిద్రపోనీయము, మేము నిద్రపోము. తక్షణమే నువ్వు మా వికలాంగులకు క్షమాపణ చెప్పి నువ్వు అన్నటువంటి మాటలను విజయం తీసుకోవాలని కోరుచున్నాం. మీరు గిట్లా మా యొక్క వ్యాఖ్యలపై తక్షణమే విజయం తీసుకోకుంటే మా యొక్క 2016-92 ప్రకారం చట్టం ప్రకారము మేము సుత సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద పిటిషన్ వేసి మేము సుత కోర్టులో నెగ్గుతామని మేము వికలాంగుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.